వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే తడారిన బీళ్లకు గొంతెండిన ఓళ్లకు వస్తున్నాయి కృష్ణమ్మ నీళ్లు అన్న వార్తను హైలైట్ చేసింది. కరువు నేలకు కృష్ణమ్మ పరుగులెడబోతోంది. వానొస్తే నీళ్లు లేకుంటే బీళ్లు, పాత మాట అంటూ జలసవ్వడి సందడి చేయబోతోంది. దశాబ్దాల కలల్ని సాకారం చేస్తూ ప్రాజెక్టు పూర్తిపై సందేహాలను పటాపంచలు చేస్తూ కరువు నేలకు కొండంత భరోసాగా వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుంది. లక్షల మంది ప్రజలకు తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులో కీలక పనులన్నీ పూర్తయ్యాయి. ఆగస్టు 31 ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. వెలుగొండ ప్రాజెక్టు తొలిదశ ఫలాలను ప్రజలకు అందించబోతున్నారు. ఈ ప్రాజెక్టులో కీలకమైన టన్నెళ్ల నిర్మాణం పూర్తి చేసి ఆ టన్నెళ్ల నుంచి ఫీడర్ కాలువ పనులకి కొలిక్కి తెచ్చి నల్లమల సాగర్ జలాశయానికి నీళ్లు విడుదల చేస్తున్నారు. తొలి దశలో జలాశయంలో 10.7 టీఎంసీల నీటిని నింపబోతున్నారు. వీటితో తొలి దశలో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వెలుగొండ ప్రాజెక్టు 1996లో శంకుస్థాపన చేసింది. ఇప్పుడు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తున్నది చంద్రబాబే. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని ఆ కరువు ప్రాంతం నీటి చుక్క కోసం పడిన తపన చెప్పనలవి కాదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సంకల్పంతో సాకారం అంటూ ప్రతి రైతు పొలానికి నీరు, ప్రతి కుటుంబానికి భరోసా. ఎక్స్లో సీఎం చంద్రబాబు ఎన్నో అవాంతరాలు, అడ్డంకులు, సవాళ్లు, సమస్యలను అధిగమించి భగీరథ ప్రయత్నంతో గొప్ప సంకల్పంతో వెలుగొండ ప్రాజెక్టుని తొలి దశను పూర్తి చేసి కరువు నేల కృష్ణమ్మ జలాలు అందించబోతున్నాం అన్నటువంటిది హైలైట్ చేశారు. హెర్నిటాకు అత్యధిక ధర ముగిసినటువంటి WAPL వేలం. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆరంభించిన మహిళల ప్రీమియర్ లీగ్లో ఆల్రౌండర్ హెర్నిటా పెరీరా ఖరీదైన క్రికెటర్గా నిలిచింది. 4.3 లక్షల గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు ఆమెను కొనుగోలు చేసింది. విజయవాడలో మంగళవారం జరిగిన వేలంలో 4 ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. నీరగట్టు అనూష 2.10 లక్షలు, కాండ్రేగుల దేవిక 2 లక్షలని అమరావతి ఛాంపియన్స్ దక్కించుకుని మొత్తం 74 మంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. WAPL మంగళగిరిలోని ACS స్టేడియంలో సెప్టెంబర్ 15 నుంచి 28 వరకు జరగబోతోంది అన్నటువంటిది.